కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపటి తెలంగాణ పర్యటన రద్దయింది. బీహార్ లో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలతో పర్యటన రద్దు అయినట్లు తెలుస్తోంది. అమిత్ షా పర్యటన రద్దు అయినట్లు తెలిపిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపటి తెలంగాణ పర్యటన రద్దయింది. బీహార్ లో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలతో పర్యటన రద్దు అయినట్లు తెలుస్తుంది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, మొత్తానికి కేంద్ర హోంమంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా రేపటి తెలంగాణ టూర్ రద్దయింది. అధికారికంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ వివరాలను పత్రికా ప్రకటన ద్వారా వెలువడించారు. నిజానికి రేపు ఉదయం ఆయన హైదరాబాద్ రావాల్సింది. 3 ముఖ్యమైన మీటింగ్స్ కూడా ఆయన ఏర్పాటు చేస్తున్నారు. కరీంనగర్, మహబూబ్ నగర్, అదేవిధంగా హైదరాబాద్ లో. అయితే ఈ 3 సమావేశాలు కూడా రద్దు చేసినట్టు బీజేపీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. నిజానికి గత నెల డిసెంబర్ 28వ తేదీన తెలంగాణకు అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చి వెళ్లారు. మరొకసారి రేపు నుంచి నిజానికి ఎన్నికల శంకరావని, పార్లమెంటు ఎన్నికల శంకరావని ఆయన పూరించాలని చెప్పి భావించారు. అందులో భాగంగానే కొన్ని ముఖ్యమైన సమావేశాలు ఒకే రోజు 3 సమావేశాలను ఏర్పాటు చేసుకోవాలి. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా బీజేపీ పెద్ద ఎత్తున చేసింది. అటు కరీంనగర్ లో 20,000 మంది కార్యకర్తలతో ఒక సమావేశంలో ఆయన ప్రసంగించాల్సింది. అదేవిధంగా మహబూబ్ నగర్ లో కూడా ముఖ్యమైన సమావేశంలో ఆయన పాల్గొనాల్సింది. ఇంకో విధంగా హైదరాబాద్ లో కూడా ఆయన రేపు సాయంత్రం మహిళా సమ్మేళనంలో కూడా పాల్గొనాల్సింది. ఈ 3 సమావేశాలను రద్దు చేసినట్టు కూడా ప్రకటించారు. మరొకసారి ఆయన తెలంగాణలో ఇంకొక తేదీన ఆయన పర్యటించే అవకాశం కనిపిస్తుంది. అయితే అమిత్ షా పర్యటనకు వాయిదాకు గల కారణాలు ఒకసారి పరిశీలిస్తే బీహార్ లో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన ముఖ్యమైన సమావేశాలను ఢిల్లీలో అడ్రస్ చేస్తున్నారు. ఇప్పటికీ నితీష్ కుమార్ అటు ఆర్జేడీతో తెగదెంపులు చేసి బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు రేపో మాపో. దీనికి సంబంధించిన కీలకమైన సమావేశాలు ఢిల్లీలో జరుగుతున్నాయి. అటు అమిత్ షా, జేపీ నడ్డాలు బిజీగా కూడా ఈ వ్యవహారం మీదే దృష్టి సారించిన నేపథ్యంలో బీహార్ లో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత మరొకసారి ఆయన తెలంగాణలో పర్యటించే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా రేపటి అమిత్ షా పర్యటన అయితే రద్దయింది. ఓకే, రైట్. థ్యాంక్ యూ నరేష్.